I am V. Devendra Reddy, lecturer in botany, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాగజ్ నగర్. ఈరోజు మనము చూడబోయే టాపిక్ శ్వాసక్రియ. మొక్కల్లో శ్వాసక్రియ అనేది ఏ విధంగా జరుగుతూ ఉంటుంది, దానిలో ఉండేటువంటి దశలు ఏంటి, ఎన్ని రకాల శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది, ఇవన్నీ విషయాలు దీంట్లో మనము అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, సాధారణంగా ప్రతి జీవి వాటి వివిధ రకాల కణాల లోపల జీవన క్రియలు జరగాలి అంటే కంపల్సరిగా శక్తి అనేది అవసరమవుతూ ఉంటుంది. ఇటువంటి శక్తి అనేది జీవరాశులకు ప్రధానంగా ఆకుపచ్చని మొక్కల నుంచి లభిస్తూ ఉంటుంది. ఆకుపచ్చని మొక్కలకు ఏ విధంగా లభిస్తుంటుంది? సాధారణంగా పత్రహతం కలిగి ఉండేటువంటి అన్ని రకాల మొక్కలు సూర్యకాంతిలో ఉండేటువంటి వికిరణ శక్తిని గ్రహించి అన్ని కార్బోహైడ్రేట్లుగా నిల్వ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా కార్బోహైడ్రేట్లు లేదా ప్రోటీన్లు లేదా అదేవిధంగా లిపిడ్ల వంటి రూపాల లోపల లేదా సేంద్రియ పదార్థాల రూపాల లోపల నిల్వ ఉన్న శక్తి సరాసరి డైరెక్ట్గా జీవుల్లోని కణాలకు లభించడం అనేది జరగదు. సో ఈ విధంగా జీవులు ఉండేటువంటి కణాలకు అన్నింటికి లభించాలి అంటే కంపల్సరిగా వాటి కొన్ని ఆక్సీకరణ చర్య జరగాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రోటీన్లు లేదా లిపిడ్స్ లేదా కార్బోహైడ్రేట్స్లో ఉండేటువంటి ఆ నిల్వ ఉండేటువంటి శక్తి ఆక్సీకరణ ప్రక్రియ ద్వారా ఏటీపీ అణువుల రూపంలోకి మారి కణాలకు అందించబడేటువంటి ప్రక్రియని మనము శ్వాసక్రియగా పేర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఉండే ఇటువంటి శ్వాసక్రియ ప్రక్రియ ద్వారా జీవరాశులకు వాటి యొక్క అజీవులో ఉండేటువంటి అన్ని కణాలకు కావాల్సినటువంటి శక్తి అనేది ఏటీపీల రూపంలో లభించడం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా కిరణజన్య సంయోగక్రియ అనేది ఒక నిర్మాణాత్మక క్రియగా ఉంటే ఇక్కడ శ్వాసక్రియకు వచ్చే విచ్ఛిన్న క్రియగా ఉండడంతో ఉంటుంది. వివిధ రకాల సేంద్రియ పదార్థాలు ఆక్సీకరణ చెంది కార్బన్ డైఆక్సైడ్ గాను అదేవిధంగా ఆక్సిజన్ క్షేకరణం చెంది H2O గాను మార్పు చెందడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇటువంటి మార్పు చెందేటువంటి ప్రక్రియ మొత్తం కూడా ఈ విధంగా మనకి శ్వాసక్రియ సమక్షంలోనే జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మార్పు చెందే ప్రక్రియ మనము శ్వాసక్రియగా పేర్కొనవచ్చు. ప్రారంభంలో శ్వాసక్రియ అంటే ఊపిరి పీల్చటం లేదా శ్వాసించటం అని మాత్రమే భావించేవారు. సో ఈ విధంగా దీని ప్రకారం చూస్తే శ్వాసక్రియ అనేది కేవలం జంతువుల్లో మాత్రమే సాధ్యపడుతుంది. కానీ పత్రాలలోని కణాంతర అవకాశాల్లోనికి ప్రవేశించేటువంటి ఆక్సిజన్ శ్వాసక్రియలో వినియోగపడుతూ ఉంటుంది అని మొట్టమొదటిసారిగా 1837వ సంవత్సరంలో డ్యూట్రోచెట్ అనే శాస్త్రవేత్త గుర్తించడం జరిగింది. అంతేకాకుండా కిరణజన్య సంయోగక్రియలో విడుదలయ్యేటువంటి ఆక్సిజన్ శ్వాసక్రియలో వినియోగపడుతుందని కూడా అతను భావించడం జరిగింది. ఆ తర్వాత చాలా సంవత్సరాల వరకు శ్వాసక్రియ పైన ఎటువంటి ప్రయోగాలు జరగలేదు. ఆ తర్వాత శ్వాసక్రియ అంటే కేవలం వాయువుల మార్పిడిగా మాత్రమే భావించేవారు. అంటే ఏ విధంగా అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ శ్వాసక్రియ కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతూ ఉంటుంది, ఆక్సిజన్ గ్రహించబడుతుందని మాత్రమే భావించేవారు. కానీ మొదటిసారిగా లావోయిజ్ అనేటువంటి శాస్త్రవేత్త శ్వాసక్రియ కూడా ఒక రకమైనటువంటి దహన చర్యగా పేర్కోవడం జరిగింది. సో శ్వాసక్రియను ఒక ఆక్సీకరణ చర్యగా సాక్స్ అనే శాస్త్రవేత్త పేర్కొనడం జరిగింది. ఈయన వాయు అవాయు అనేటువంటి శ్వాసక్రియ అనే పదాలను ఉపయోగించి శ్వాసక్రియ అనేది 2 రకాలుగా జరుగుతుందని కూడా పేర్కొనడం జరిగింది. హక్స్లీ అనే శాస్త్రవేత్త తర్వాత జంతువుల్లో జరిగేటువంటి శ్వాసక్రియను పరిశీలించి రక్తము ఆక్సిజన్ స్వీకరించి కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తుందని తెలపడం జరిగింది. ఆ తర్వాత 1934వ సంవత్సరం లోపల మెల్డ్రమ్ అనేటువంటి శాస్త్రవేత్త సజీవ కణాల్లో జరిగేటువంటి శ్వాసక్రియలో సేంద్రియ పదార్థాలు ఆక్సీకరణం చెందుతాయని అతను గుర్తించడం జరిగింది. ఈ విధంగా విడుదలైనటువంటి హైడ్రోజన్ పరమాణువులు వివిధ రకాల సైటోక్రోమ్ వాహకాల ద్వారా ప్రయాణించి చివరకు ఆక్సిజన్తో కలిసి నీటిని ఏర్పరుస్తాయని తర్వాత సింజెంట్ అండ్ గ్యోగరి అనే శాస్త్రవేత్తలు పేర్కొనడం జరిగింది. ఇటువంటి ప్రక్రియ మనం కణ శ్వాసక్రియగా లేదా సెల్ఫ్ రెస్పిరేషన్గా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అనేక మంది శాస్త్రవేత్త కృషి వలన శ్వాసక్రియ అనేది మొక్కలు జంతువుల లోపల ఏ విధంగా జరుగుతుందో వివరించడం అనేది జరిగింది.
సాధారణంగా శ్వాసక్రియ అనేది ఆక్సిజన్ లభించేటువంటి స్థితిని బట్టి లేదా ఆక్సిజన్ లభ్యతను బట్టి శ్వాసక్రియను రెండు రకాలుగా గుర్తించబడుతూ ఉంటుంది. అవి ఒకటి వాయు శ్వాసక్రియ, మరొకటి అవాయు శ్వాసక్రియ. సాధారణంగా వాయు శ్వాసక్రియ వచ్చేవరకు శ్వాసక్రియ ఆక్సిజన్ లభించినప్పుడు జరిగితే దాన్ని అటువంటి శ్వాసక్రియను వాయు శ్వాసక్రియగా పేర్కొనబడుతూ ఉంటుంది. అంటే కేవలం ఆక్సిజన్ సమక్షంలో శ్వాసక్రియ జరిగితే అటువంటి శ్వాసక్రియను వాయు శ్వాసక్రియగా పేర్కొంటూ ఉంటాము. ఎంజైమ్లు మరియు ఆక్సిజన్ సహాయంతో శ్వాసక్రియ మార్గాలు శ్వాసక్రియ పదార్థాల పూర్తిగా ఆక్సీకరణ చెంది CO2 మరియు నీరుగా మార్పు చెందడం జరుగుతూ ఉంటుంది. ఇది సాధారణంగా ఇది ఒక శక్తి విమోచక చర్యగా ఉండబోతూ ఉంటుంది. సాధారణంగా ఇటువంటి వాయు శ్వాసక్రియ గ్లూకోజ్ అనేది ఒక క్రియాధార పదార్థంగా ఉండి అది విచ్ఛిన్నం చెందడం ఫలితంగా శక్తి విడుదలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి అంటే దీన్ని బట్టి ఒక సమీకరణాన్ని కూడా రూపొందించడం జరిగింది. సాధారణంగా గ్లూకోజ్ యొక్క రసాయనిక సంకేతం వచ్చేవరకు C6H12O6 6 ఆక్సిజన్ అణువులు వినియోగించుకొని, అంటే ఒక గ్లూకోజ్ అణువు 6 ఆక్సిజన్ అణువులు వినియోగించుకొని 6 అణువుల కార్బన్ డైఆక్సైడ్ను మరియు 6 అణువులు నీటిని విడుదల చేయడంతో పాటుగా 674 కిలో క్యాలరీల శక్తిని కూడా విడుదల చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది వాయు శ్వాసక్రియ సమీకరణంగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా C6H12O6 + 6O2 gives rise to 6CO2 + 6H2O + 674 కిలో క్యాలరీస్ ఎనర్జీ. సో ఇటువంటి సమీకరణంలో ఆక్సిజన్ నేరుగా గ్లూకోజ్తో చర్య పొందుతున్నట్లు సూచించడం జరిగింది. కానీ గ్లూకోజ్ నుండి విడుదలైనటువంటి ప్రోటాన్లు చివరగా ఆక్సిజన్ గ్రహించి నీటి అణువులను ఏర్పరచడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సమీకరణం కొంత రూపాంతరం చెంది C6H12O6 + 6H2O + 6O2 gives rise to 6CO2 + 12H2O + 674 క్యాలరీస్ ఎనర్జీ. సాధారణంగా అన్ని రకాల జీవుల్లో వాయు శ్వాసక్రియ అనేది సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియగా ఉండగలుగుతూ ఉంటుంది. సాధారణంగా ఇటువంటి శ్వాసక్రియ అంటే వాయు శ్వాసక్రియ సాధారణంగా అన్ని రకాల జీవుల లోపల మనం శ్వాసక్రియ అంటే కేవలం వాయు శ్వాసక్రియ మాత్రమే పరిగణించడం జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని రకాల నిమ్న స్థాయి జీవుల లోపల అవాయు శ్వాసక్రియ ప్రక్రియ కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అవాయు శ్వాసక్రియ అంటే ఏ విధంగా అంటే ఆక్సిజన్ లభించినప్పుడు జరిగేటువంటి శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియగా పేర్కొంటూ ఉంటాం. అంటే ఆక్సిజన్ రహిత వాతావరణ పరిస్థితుల లోపల కొన్ని రకాల నిమ్న స్థాయి జీవులు జరుపుకునేటువంటి శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియగా పేర్కొంటూ ఉంటాము. దీనిలో కార్బోహైడ్రేట్స్ లేదా గ్లూకోజ్ అనేది అసంపూర్తిగా మాత్రమే ఆక్సీకరణ చెందడం జరుగుతూ ఉంటుంది. ఫలితంగా ఏమవుతూ ఉంటుంది, ఇథైల్ ఆల్కహాల్ కార్బన్ డైఆక్సైడ్గా అంటే ఆ గ్లూకోజ్ అనేది ఇథైల్ ఆల్కహాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా మార్పు చెందడంతో ఉంటుంది. ఇటువంటి అవాయు శ్వాసక్రియ సమీకరణంకి వచ్చేవరకు C6H12O6 gives rise to 2C2H5OH + 2CO2 + 56 క్యాలరీస్ ఎనర్జీ కిలో క్యాలరీస్ ఎనర్జీ. అంటే ఒక గ్లూకోజ్ అణువు పాక్షికంగా విచ్ఛిన్నం చెందడం ఫలితంగా 2 ఇథైల్ ఆల్కహాల్ అణువులు, దాంతోపాటుగా 2 కార్బన్ డైఆక్సైడ్ అణువులు మరియు కేవలం 56 కిలో క్యాలరీల శక్తి మాత్రమే విడుదల కావడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి అవాయు శ్వాసక్రియ అనేది కేవలం కొన్ని రకాల సూక్ష్మజీవుల్లో, ముఖ్యంగా కొన్ని రకాల బ్యాక్టీరియాలో మాత్రమే ఇటువంటి అవాయు శ్వాసక్రియ, కొన్ని రకాల శిలీంధ్రాలు అయినటువంటి సాకరోమైసిస్ లేదా ఈస్ట్ వంటి శిలీంధ్రాల్లో మాత్రమే ఇటువంటి అవాయు శ్వాసక్రియ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వాయు శ్వాసక్రియకి మరియు అవాయు శ్వాసక్రియకి మధ్య ఉండేటువంటి మనము డిఫరెన్సెస్ తేడాలు మనం ప్రధానంగా గమనించినప్పుడు, సాధారణంగా వాయు శ్వాసక్రియ అనేది అన్ని రకాల కణాల్లో నిరంతరం జరుగుతూ ఉంటుంది. కానీ అవాయు శ్వాసక్రియ కొన్ని రకాల సూక్ష్మజీవులకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ అండ్ సమ్ బ్యాక్టీరియాస్ ఓన్లీ. కొన్ని రకాల బ్యాక్టీరియాలకు మాత్రమే పరిమితమై జరుగుతూ ఉంటుంది. సాధారణంగా వాయు శ్వాసక్రియ అనేది ఆక్సిజన్ సమక్షం జరుగుతూ ఉంటుంది. కానీ అవాయు శ్వాసక్రియ అనేది ఆక్సిజన్ రహిత వాతావరణ పరిస్థితిలో జరుగుతూ ఉంటుంది.
సాధారణంగా వాయు శ్వాసక్రియ అనేది వాయు శ్వాసక్రియ లోపల కార్బోహైడ్రేట్ పూర్తిగా ఆక్సీకరణం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి అణువులు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. కానీ అవాయు శ్వాసక్రియలో కార్బోహైడ్రేట్ అసంపూర్తిగా ఆక్సీకరణం చెందటం ఫలితంగా ఇథైల్ ఆల్కహాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్ అణువులు ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుంది. వాయు శ్వాసక్రియ లోపల వాయు శ్వాసక్రియ వివిధ దశల్లో పూర్తవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయం, ఎలక్ట్రాన్ రవాణా వంటి వివిధ దశల లోపల వాయు శ్వాసక్రియ పూర్తవుతూ ఉంటే అవాయు శ్వాసక్రియ మాత్రం కేవలం గ్లైకాలసిస్ చర్యలు మాత్రమే జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ మనం చివరిగా మనం గమనించినప్పుడు వాయు శ్వాసక్రియ లోపల ఒక గ్లూకోజ్ అణువు నుండి విడుదలైన శక్తి సుమారుగా 38 ఏటీపీలు నిల్వ చేయబడుతూ ఉంటే అదే అవాయు శ్వాసక్రియలో విడుదలైనటువంటి శక్తి కేవలం 2 ఏటీపీలలో మాత్రమే ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది వాయు శ్వాసక్రియ మరియు అవాయు శ్వాసక్రియ మధ్య ఉన్నటువంటి తేడాలుగా ఉండటం ఉంటుంది. మనం కూడా చూస్తున్నాము ఇక్కడ వాయు శ్వాసక్రియ యొక్క సమీకరణకు వచ్చేసి 6H12O6 + 6O2 gives us 6CO2 + 6H2O + ఎనర్జీ. ఇది వాయు శ్వాసక్రియ సమీకరణంగా ఉండటం ఉంటుంది. సో ఇందుకు మనం చెప్పుకున్నాము సాధారణంగా శ్వాసక్రియ అనేది 2 రకాలుగా ఉంటుంది అనుకున్నాము. ఒకటి వాయు శ్వాసక్రియ, మరొకటి అవాయు శ్వాసక్రియ అనుకున్నాము. ఫస్ట్ మనం వాయు శ్వాసక్రియ చూద్దాము. సాధారణంగా వాయు శ్వాసక్రియ అనేది 3 దశల లోపల పూర్తవుతూ ఉంటుంది. అది ఒకటి గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయము మరియు ఎలక్ట్రాన్ రవాణా. ఈ 3 దశల లోపల వాయు శ్వాసక్రియ పూర్తవుతుంది. దాని లోపల ఉండేటువంటి అదస పదార్థం సంపూర్ణంగా ఆక్సీకరణం చెంది ఏటీపీలను శక్తియుతమైనటువంటి ఏటీపీలను విడుదల చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా సేంద్రియ పదార్థాలుగా ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉంటాయో ఆ కార్బోహైడ్రేట్స్ ఏ విధంగా ఆక్సీకరణ చెందుతూ ఉంటాయి, వివిధ దశల లోపల అవి ఏ విధంగా రూపాంతరం చెందుతూ ఉంటాయి, మాధ్యమిక ఆమ్లాలు ఏ విధంగా ఏర్పడుతూ ఉంటాయి, చివరికి ఎలక్ట్రాన్ రవాణా మార్గం ద్వారా ఏటీపీల ఉత్పత్తి అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది మనము ఈ వాయు శ్వాసక్రియలో చూడటం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి వాయు శ్వాసక్రియ లోపల 3 దశలు గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయం, ఎలక్ట్రాన్ రవాణా జరుగుతూ ఉంటే ఈ గ్లైకాలసిస్కి క్రెబ్స్ వలయం మధ్యలో మరొక దశ ఉంటుంది. దాన్ని మనం లింక్ చర్యగా పేర్కొంటూ ఉంటాము. గ్లైకాలసిస్ను క్రెబ్స్ వలయాన్ని కలుపుతూ ఉండేటువంటి మధ్యన ఒక రసాయనిక చర్య జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా జరిగే రసాయనిక చర్య మనము లింక్ చర్యగా పేర్కొంటూ ఉంటాము. ఇటువంటి లింక్ చర్య లోపల గ్లైకాలసిస్లో ఉత్పత్తి అయినటువంటి అంత్య ఉత్పన్నము క్రెబ్స్ వలయంలో ప్రారంభ పదార్థం ఏదైతే ఉంటుందో ఆ పదార్థంగా రూపాంతరం చెందడం కోసము ఈ లింక్ చర్య అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఫస్ట్ మనం ముందుగా గ్లైకాలసిస్ చూద్దాం. సాధారణంగా గ్లైకాలసిస్ అంటే ఏంటి? మీకు ఒక ఐడియా ఉంటుంది. గ్లైకాలసిస్ అంటే ఏంటి? కదా ఒక గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం చెంది 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా రూపాంతరం చెందటాన్ని గ్లైకాలసిస్గా పేర్కొంటూ ఉంటాము. అంటే ఇక్కడ ఏ విధంగా 6 కర్బన పరమాణువులు కలిగి ఉండేటువంటి ఒక గ్లూకోజ్ అణువు 3 కర్బన పరమాణువులు గల 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా రూపాంతరం చెందటాన్ని గ్లైకాలసిస్గా పేర్కొంటూ ఉంటాము. అంటే ఒక గ్లూకోజ్ అణువులో 6 కర్బన పరమాణువులు ఉంటే దాని నుంచి ఏర్పడేటువంటి అంత్య ఉత్పన్నమైనటువంటి పైరువిక్ ఆమ్లంలో కేవలం 3 కర్బన పరమాణులతో కూడినటువంటి పైరువిక్ ఆమ్ల అణువు ఏర్పడుతూ ఉంటుంది. అవి రెండు అణువులుగా ఏర్పడుతూ ఉంటే అటువంటి ప్రక్రియను మనము గ్లైకాలసిస్గా పేర్కొంటూ ఉంటాము. సో ఈ విధంగా ఉండే ఇటువంటి గ్లైకాలసిస్కి వచ్చేవరకు మనం చెప్పుకున్నాం ఇంతకుముందు పేరులో ఉంది గ్లైకో అండ్ లైసిస్. గ్లైకో అంటే గ్లూకోజ్ అనేటువంటి అర్థం వస్తుంది. అదేవిధంగా లైసిస్ అంటే విచ్ఛిన్నం చెందేటువంటి అర్థం వస్తుంది. అంటే ఒక గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం చెందేటువంటి ప్రక్రియనే మనము గ్లైకాలసిస్గా పేర్కొంటూ ఉంటాము. సాధారణంగా శ్వాసక్రియ లోపల కార్బోహైడ్రేట్స్ విచ్ఛిన్నం చెంది పైరువిక్ ఆమ్లంగా రూపొందే ప్రక్రియను గ్లైకాలసిస్గా పేర్కొనవచ్చు. ఇటువంటి గ్లైకాలసిస్ ప్రక్రియ అనేది సాధారణంగా కణద్రవ్యంలో జరుగుతూ ఉంటుంది. సో కణద్రవ్యంలో ఉండేటువంటి వివిధ రకాల ఎంజైమ్ల సహాయంతో
ఒక గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం చెందడం జరుగుతూ ఉంటుంది. ఈ గ్లైకాలసిస్ ప్రక్రియ లోపల గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం చెంది పైరువిక ఆమ్ల అణువులుగా మారేయడం కోసము అనేక రసాయనిక చర్యలు జరుగుతూ ఉంటాయి. ఈ రసాయనిక చర్యలను మొట్టమొదటిసారిగా ముగ్గురు శాస్త్రవేత్తలైనటువంటి ఎంబెడ్, మేయర్ ఆఫ్ పార్నాస్ అనేటువంటి ముగ్గురు జర్మన్ శాస్త్రవేత్తలు కలిసి ఈ గ్లైకాలసిస్ ప్రక్రియను కనుగొనడం జరిగింది. కాబట్టి వీరి పేరు మీదుగా ఈ గ్లైకాలసిస్ను ఈఎంపి ప్యాత్వే లేదా ఈఎంపి మార్గంగా కూడా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. ఈ మీన్స్ ఎంబెడ్, ఎం మీన్స్ మేయర్ ఆఫ్, పి మీన్స్ పార్నాస్. ఈ ముగ్గురు శాస్త్రవేత్తల పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకుని దీన్ని ఈఎంపి ప్యాత్వేగా కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి గ్లైకాలసిస్ చర్యలు అనేవి వాయు శ్వాసక్రియ మరియు వాయు రహిత శ్వాసక్రియ అంటే అవాయు శ్వాసక్రియలో కూడా రెండింటిలో జరుగుతాయి. కాబట్టి ఇటువంటి గ్లైకాలసిస్ ప్రక్రియను మౌలిక శ్వాసక్రియ లేదా కోర్ రెస్పిరేషన్గా కూడా పేర్కొనబడుతూ ఉంటుంది. ఈ విధంగా గ్లైకాలసిస్ అనేది ఒక మౌలిక శ్వాసక్రియ మొట్టమొదటిసారిగా డబ్ల్యూఓ జేమ్స్ అనే శాస్త్రవేత్త పేర్కొనడం జరిగింది. సాధారణంగా అన్ని రకాల జీవరాశుల లోపల గ్లైకాలసిస్ జరిగే చర్యలన్నీ కూడా ఒకే రకంగా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇటువంటి గ్లైకాలసిస్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా లెపిన్ అనే శాస్త్రజ్ఞుడు మొట్టమొదటిసారిగా ఈ గ్లైకాలసిస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. మొదట ఆదర్శ పదార్థాలుగా ఉండేటి ఏదైనా కూడా అంటే ప్రోటీన్ల రూపంలో కానివ్వండి, లేకుంటే లిపిడ్స్ రూపంలో ఉన్నప్పటికీ ఏవైనా కూడా మళ్ళీ తిరిగి ఏ విధంగా మారాలి, ఇక్కడేవి ఎక్సో చక్కెరగా మారినప్పుడు మాత్రమే అది నేరుగా గ్లైకాలసిస్ ప్రక్రియలో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇటువంటి ఈ గ్లైకాలసిస్ వివిధ మార్గాల ద్వారా ఏ విధంగా గ్లైకాలసిస్ లోపల గ్లూకోజ్ అనేది ఏ విధంగా విచ్ఛిన్నం చెందుతూ రెండు పైరువిక ఆమ్లాలను ఏర్పరుస్తుంది అనేది మనము ఈరోజు చూద్దాము. సో ఈ గ్లైకాలసిస్ ప్రక్రియ మొత్తము 10 రసాయనిక చర్యలు జరగడం ఫలితంగా రెండు పైరువిక ఆమ్లాణువులు గ్లూకోజ్ చెంది రెండు పైరువిక ఆమ్లాణువులు ఏర్పరచడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి గ్లూకోజ్ అణువు ఆదర్శ పదార్థంగా ఉండి ఇది విచ్ఛిన్నం చెందడం ఫలితంగా పైరువిక ఆమ్ల అణువులు అనేవి ఏ విధంగా ఏర్పడతాయి అనేది మన ఇప్పుడు చూడడం జరుగుతూ ఉంటుంది. మొదట ఒక గ్లూకోజ్ అణువు ఒక ఏటీపీని వినియోగించుకొని ఏటీపీలో ఉండేటువంటి ఫాస్ఫేట్ని గ్రహించడం చేత అది గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. ఫలితంగా ఏటీపీలో ఉండేటువంటి 3 ఫాస్ఫేట్ లోపల ఒక ఫాస్ఫేట్ గ్లూకోజ్ అను గ్రహించుకుంది కాబట్టి ఆ ఏటీపీ కాస్త ఏడీపీగా మారిపోతూ ఉంటుంది. ఆ ఏటీపీ నుంచి విడుదలైనటువంటి ఆ ఫాస్ఫేట్ గ్లూకోజ్కి 6వ స్థానం వద్ద అంటుకోవడం ఫలితంగా ఆ గ్లూకోజ్ కాస్త ఏ విధంగా మారుతుంది, గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా మారబోతూ ఉంటుంది. ఈ విధంగా గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా మారి ఏటీపీ వినియోగపడటం కోసం ఇక్కడ హెక్సోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా హెక్సోకైనేజ్ ఎంజైమ్ సమక్షం లోపల ఒక గ్లూకోజ్ అణువు అనేది ఒక ఏటీపీని వినియోగించుకొని గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా మారటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మొదటి దశ. రెండవ దశకు వచ్చేవరకు ఆ విధంగా ఏర్పడినటువంటి గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అణువు ఫాస్ఫోహెక్సో ఐసోమరేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షం లోపల అది ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా అంటే గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ రూపాంతరం చెంది ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అనేది రూపాంతరం చెందటం కోసం ఇక్కడ ఫాస్ఫోహెక్సో ఐసోమరేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది. ఇది రెండవ దశగా ఉండబోతూ ఉంటుంది. ఆ తరువాత ఆ విధంగా ఏర్పడినటువంటి ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ అణువు మరొక ఏటీపీని వినియోగించుకొని ఆ ఏటీపీ నుండి ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ని గ్రహించుకొని ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షం లోపల ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్గా మారబోతూ ఉంటుంది. అప్పటి వరకు కేవలం ఫ్రక్టోజ్కు 6వ స్థానం వద్ద మాత్రమే ఒక ఫాస్ఫేట్ సముదాయం అంటిపెట్టుకొని ఉంటే ఇప్పుడు ఏటీపీ నుంచి గ్రహించుకున్నటువంటి మరొక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్కి 1వ స్థానం వద్ద కూడా అంటుకోవడం ఫలితంగా
ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ కాస్త ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్గా మారటం అవుతూ ఉంటుంది. దీనికోసం ఫాస్ఫో ఫ్రక్టో కైనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉపయోగపడటం అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఏదైతే ఉందో అది మరొక ఎంజైమ్ అయినటువంటి ఆల్డోలేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షం లోపల ఇక్కడ 3 కార్బన్ పరమాణువులు కలిగినటువంటి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ మరియు డిహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ అనేటువంటి 2 అణువులుగా చీలిపోవటం అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 6 కార్బన్ పరమాణువులు కలిగి ఉండేటువంటి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అనేది ఒక ఆల్డోలేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షం లోపల 3 కార్బన్ పరమాణువులు కలిగి ఉండేటువంటి ఒక డిహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ గాను మరొకటి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేటువంటి 2 సముదాయాలుగా విడిపడింది. ఈ రెండింటి మధ్య ఎప్పుడు కూడా ఒక ద్విగత చర్య మాదిరిగా ఉండి ఎప్పుడు కూడా ఐసోమరైజ్ ఎంజైమ్ సమక్షం లోపల ఎప్పుడు కూడా రూపాంతరం చెందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రెండు రకాలుగా అంటే ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అనేది ఈ డిహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ గాను అదేవిధంగా గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్గా విడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తరువాత ఈ విధంగా ఏర్పడినటువంటి డిహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ కూడా ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరైజ్ ఎంజైమ్ సమక్షం లోపల అది కూడా రూపాంతరం చెంది గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్గానే మారటం ఉంటుంది. అంటే ఇక్కడ 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేది ఏర్పడటం అవుతూ ఉంటుంది. ఆ విధంగా ఏర్పడినటువంటి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఏదైతే ఉందో అది ఆ తర్వాత ఒక NADH2ను ఉత్పత్తి చేస్తూ హైడ్రోలేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షం లోపల 1,3 బిస్ఫాస్ఫో గ్లిజరేట్ ఆమ్లంగా మారటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ డిహైడ్రోజినేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షం లోపల ఒక NADHను ఉత్పత్తి చేస్తూ 1,3 బిస్ఫాస్ఫో గ్లిజరిక్ ఆమ్లంను ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి 1,3 బిస్ఫాస్ఫో గ్లిజరిక్ ఆమ్లము ఆ తర్వాత మరొక ఎంజైమ్ అయినటువంటి ఫాస్ఫో గ్లిజరేట్ కైనేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షం లోపల దానికి 1వ స్థానం వద్ద ఉండేటువంటి ఇనార్గానిక్ ఫాస్ఫేట్ను తొలగించుకొని అది ఒక ADPతో కలవటం ఫలితంగా శక్తివంతమైనటువంటి ATPని ఉత్పత్తి చేస్తూ 3 ఫాస్ఫో గ్లిజరిక్ ఆమ్లంను ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం చెప్పుకునేది ఉంది. అంటే ఇక్కడ ఫాస్ఫో గ్లిజరిక్ ఆమ్లంకు 1వ స్థానం వద్ద మరియు 3వ స్థానం వద్ద ఫాస్ఫేట్ సముదాయాలు అమరి ఉన్నాయి కాబట్టి దాన్ని మనం 1,3 బిస్ఫాస్ఫో గ్లిజరిక్ ఆమ్లంగా ఏర్పడడం జరిగింది. ఆ విధంగా ఏర్పడిన 1,3 బిస్ఫాస్ఫో గ్లిజరిక్ ఆమ్లము ఫాస్ఫో గ్లిజరేట్ కైనేజ్ ఎంజైమ్ సమక్షం లోపల ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ను 1వ స్థానం వద్ద ఉండేటువంటి ఇనార్గానిక్ ఫాస్ఫేట్ను తొలగించిన ఫలితంగా అది ADPతో కలిసి అది ATPగా ఉత్పత్తి చెందడమే కాకుండా 3 ఫాస్ఫో గ్లిజరిక్ ఆమ్లంగా ఏర్పడటం అవుతూ ఉంటుంది. ఆ విధంగా ఏర్పడినటువంటి 3 ఫాస్ఫో గ్లిజరిక్ ఆమ్లము మరొక ఎంజైమ్ అయినటువంటి ఫాస్ఫో గ్లిజరేట్ మ్యూటేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షం లోపల ఆ 3 ఫాస్ఫో గ్లిజరిక్ ఆమ్లం కాస్త 2 ఫాస్ఫో గ్లిజరిక్ ఆమ్లంగా రూపాంతరం చెందడం జరుగుతూ ఉంటుంది. అంటే గ్లిజరిక్ ఆమ్లంకు 3వ స్థానం వద్ద ఉండాల్సినటువంటి ఫాస్ఫేట్ సముదాయము కొంచెం జరిగి 2వ స్థానం వద్ద అంటుకోవడం ఫలితంగా 3 ఫాస్ఫో గ్లిజరిక్ ఆమ్లం కాస్త 2 ఫాస్ఫో గ్లిజరిక్ ఆమ్లంగా మారటం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఏర్పడినటువంటి 2 ఫాస్ఫో గ్లిజరిక్ ఆమ్లము ఒక నీటి అణువును కోల్పోయి ఈనోలేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షం లోపల ఫాస్ఫో ఇనాల్ పైరువిక్ ఆమ్లంగా మారటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి ఫాస్ఫో ఇనాల్ పైరువిక్ ఆమ్లము మరొక ATPను ఉత్పత్తి చేస్తూ పైరువేట్ కైనేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షం లోపల పైరువిక్ ఆమ్ల అణువును ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ వివిధ రసాయనిక చర్యలో పాల్గొన్న ఫలితంగా ఒక పైరువిక్ ఆమ్లం ఏర్పడుతూ ఉంటే
మనతో చెప్పుకున్నాము ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఆల్డోలేజ్ ఎంజైమ్ సమక్షం లోపల డిహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ను గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ను ఉత్పత్తి చేసి చెప్పుకున్నప్పుడు ఆ ఒక గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అణువు వివిధ రసాయనిక చర్యలో పాల్గొని 2 ఏటీపీలను ఉత్పత్తి చేస్తూ ఒక ఎన్ఏడిహెచ్ ఉత్పత్తి చేస్తూ ఒక పైరువిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తూ ఉంటే మరొక డిహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ కూడా ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షం లోపల ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షం లోపల గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్గా రూపాంతరం చెంది అది కూడా వివిధ రకాల రసాయనిక చర్యల్లో పాల్గొన్న ఫలితంగా మరొక 2 ఏటీపీలను ఉత్పత్తి చేస్తూ ఒక ఎన్ఏడిహెచ్ను కూడా ఉత్పత్తి చేస్తూ మరొక పైరువిక్ ఆమ్లాన్ని ఏర్పరచబడుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం చెంది 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా ఏర్పడటంతో ఉంటుంది. ఈ విధంగా అంత్య గ్లైకాస్ ప్రక్రియ లోపల అంత్య ఉత్పన్నాలుగా మొత్తం 4 ఏటీపీలు 2 ఎన్ఏడిహెచ్2లు ఏర్పడుతున్నప్పటికీ కూడా 2 ఏటీపీలు వినియోగపడ్డ ఫలితంగా నికర లాభంగా 2 ఏటీపీలు మరియు 2 ఎన్ఏడిహెచ్2లు మాత్రమే ఉంటుందో ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ ఒక గ్లూకోజ్ అణువు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారినప్పుడు ఒక ఏటీపీ వినియోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్గా మారినప్పుడు ఒక ఏటీపీ వినియోగపడింది. కానీ ఏర్పడినటువంటి 4 ఏటీపీలు అదేవిధంగా ఇక్కడ 1,3 బిస్ఫాస్ఫో గ్లిజరిక్ ఆమ్లము 3 ఫాస్ఫో గ్లిజరిక్ ఆమ్లంగా ఏర్పడినప్పుడు ఒక ఏటీపీ ఫాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లంగా ఏర్పడినప్పుడు మరొక ఏటీపీ మరొక గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ కూడా అదేవిధంగా పాల్గొన్నప్పుడు కూడా అక్కడ కూడా మరొక 2 ఏటీపీలు చెప్పిన మొత్తం 4 ఏటీపీలు ఉత్పత్తి అవుతూ ఉంటే ఆ 4 ఏటీపీలలో 2 ఏటీపీలు వినియోగపడగా నికర లాభంగా 2 ఏటీపీలు మరియు 2 ఎన్ఏడిహెచ్2లు అనేవి ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ చర్యలు మొత్తం కూడా కేవలం కణద్రవ్యంలోనే జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత జరిగేటువంటి వాయు శ్వాసక్రియలోని మిగిలిన దశలన్నీ కూడా మైటోకాండ్రియాలో జరగడం జరుగుతూ ఉంటుంది. ఏ విధంగా జరుగుతాయనేది చూద్దాం.